తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్ ఆటోనగర్లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రవాణా వాహనాల ఫిట్నెస్, రేడియం స్టిక్కరింగ్ ధరలను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీలను సంఘం నాయకులు దగ్ధం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో లారీ యజమానులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు ఇప్పటికే భారీగా రోడ్డు ట్యాక్సీలు చెల్లిస్తున్నారని, అలాంటప్పుడు భద్రతలో భాగంగా ప్రభుత్వం రేడియం స్టిక్కర్లను ఉచితంగానే అందజేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన తాజా చట్టాల వల్ల లారీ యజమానులపై మోయలేని ఆర్థిక భారం పడుతుందని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫిట్నెస్ రేడియో స్టిక్కరింగ్ ధర అధికంగా వసూలు చేయడం లారీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి తొందరగా రోడ్డు భద్రతలో భాగంగా ఈ ప్రభుత్వమే ఉచితంగా రేడియో స్టిక్కరింగ్ అంటించాలి. లేని ఎడల రాష్ట్రం అంతా మేము లారీ యజమానుల ఆందోళన కార్యక్రమానికి పిలిపిస్తాం. కాబట్టి ఇప్పటికైనా ఇది ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటున్నారు. మరి రవాణా రంగం రాష్ట్రంలో కుసించిపోతున్నది. ఇప్పటికీ అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన రవాణా చట్టాలు ప్రజల మీద నడ్డి విడిచే విధంగా ఉన్నది. అదేవిధంగా లారీ యజమానుల మీద భారం పడే విధంగా ఉన్నది. దీన్ని తక్షణమే ఈ ఫిట్నెస్ ఛార్జీలను దాని మీద అధిక ధరలను తగ్గించి న్యాయంగా కావలసిన దాని రేడియో స్టిక్కరింగ్కి ఎంత ఉంటుంది, దాదాపు 200 నుంచి 500 రూపాయలు ఉన్నదాన్ని 5000కి తీసుకొచ్చి మా మీద భారం మోపినందుకు మా కడుపులు మండుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం